హాయ్ అండి. ఈరోజు బన్సీరా ఉప్మా ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం ముందుగా కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర తీసుకోవాలండి. అలాగే కొన్ని పల్లీలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు తీసుకోవాలండి. నేనైతే ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు కూడా రెడీగా పెట్టుకున్నానండి. నేనైతే గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నాను. మీరు కూడా వీలుంటే అలాగే తీసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా అల్లం ముక్కలు వేయాలండి. పచ్చిగా ఉంటే తినలేము కాబట్టి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే పిల్లలు కూడా తింటారండి. అందుకే నేను ఆయిల్లో ముందుగా అల్లం ముక్కలు వేసుకుని ఫ్రై అయ్యాక మనం ఫస్ట్ చూసుకున్న పోపులన్నీ వీటిని వేసుకుని అలాగే కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలండి. పోపులు ఫ్రై అయ్యాక పల్లీలు వేసుకుని అవి కూడా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని అవి కూడా బాగా ఫ్రై అవనివ్వాలండి. కొంచెం ఆనియన్స్ పచ్చివాసన అది పోయేదాకా అలా కలుపుతూ ఉండి ఫ్రై చేసుకోవాలండి. దీనికి ఈ ఉప్మాకి ఉల్లిపాయలే రుచి కాబట్టి బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా సాల్ట్, కళ్ళుప్పు అయితే కళ్ళుప్పు వేసుకోవచ్చు, మీ ఇష్టం అండి, ఏదైనా వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యాక సాల్ట్ అది కలిసాక మనం ముందరగా కొలుచుకుని ఒక గ్లాస్ రవ్వను తీసుకుని ఈ పోపులు రవ్వ అంతా కలిసేదాకా బాగా ఫ్రై చేయాలండి. అలా ఫ్రై చేయడం వల్ల ఉప్మా రుచిగా ఉంటుందండి. ముందర వాటర్ వేసుకుని రవ్వ వేసుకోవడం కంటే రవ్వ వేసుకుని 5 మినిట్స్ కల్లా ఒక 2 మినిట్స్ పోపుల్లో బాగా ఫ్రై అయ్యాక వాటర్ పోసుకుంటే ఆ ఉప్మా రుచి వేరేగా ఉంటుంది. ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి, బాగుంటుంది. ఇలా ఉప్మా రవ్వని పోపులో బాగా ఫ్రై అయ్యాక మనం ముందర కొలుచుకున్నాం కదండి, గ్లాస్కి 2 గ్లాసులు నీళ్ళు, అది కూడా నేను గోరువెచ్చని వాటర్ తీసుకున్నానండి. మీరు కూడా వీలుంటే గోరువెచ్చని నీళ్ళు తీసుకోండి. బాగా కలుపుకోవాలండి. ఒకసారి రవ్వ, పోపులు ఇవన్నీ బాగా కలిసాక ఇప్పుడు మీకు ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా లిక్విడ్ లాగే ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఏమైనా కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకున్నాక చూడండి ఒక 2 మినిట్స్కి ఇలా ఉంటుందండి. ఇంకా అక్కడక్కడ వాటర్ ఉంది కాబట్టి ఇంకొక 3 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టుకుని చూసుకోవాలండి. మూత మాత్రం ఖచ్చితంగా ఉండాలండి. దీనికి మూత పెట్టాక చూడండి నాకైతే ఎలా వచ్చింది అవుట్పుట్. నేను ప్లేట్లో పెట్టాక మీకు చూపిస్తున్నానండి. ఇవన్నీ ఇలా పొడి పొడిగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.